Next question. A train takes 20 seconds to pass a 160 meters long platform and 15 seconds to pass another 110 meters long platform. Find the length of the train. ట్రైన్ అనేది ఇక్కడ ట్రైన్ మాత్రం ఒకటే, ట్రైన్ లెంత్ మాత్రం ఇవ్వలేదు. ప్లాట్ఫామ్ మాత్రము 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి 160 మీటర్స్, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి 110 మీటర్స్. 160 మీటర్స్ ప్లాట్ఫామ్ దాటడానికి 20 సెకండ్స్ తీసుకుంది. అదేవిధంగా 110 మీటర్స్ ప్లాట్ఫామ్ దాటడానికి 15 సెకండ్స్ తీసుకుంది. ఫస్ట్ ఈ పాయింట్స్ అనేది మనం నోట్ చేసుకుందాం సపరేట్గా. ట్రైన్ లెంత్ అనేది ఇవ్వలేదు. స్టేషన్ 1 అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి 160 మీటర్స్, అదేవిధంగా ప్లాట్ఫామ్ దాటడానికి 20 సెకండ్స్ తీసుకుంది. స్పీడ్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా సెకండ్ 1కి వచ్చేటప్పటికి అక్కడ కూడా ట్రైన్ లెంత్ లేదు. ఆ స్టేషన్ లెంత్ అంటే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అంటే 110 మీటర్స్. ఆ 110 మీటర్స్ దాటడానికి 15 సెకండ్స్ తీసుకుంది. ఇక్కడ కూడా స్పీడ్ లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడైనా అక్కడైనా కానీ స్పీడ్ ఒకటే, ట్రైన్ ఒకటే. ఒకటే ట్రైన్ ఒకే స్పీడ్లో వెళ్తుంది. ప్లాట్ఫామ్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ దాటడానికి డిఫరెంట్ ఉన్న ప్లాట్ఫామ్ అనేది లెంత్ డిఫరెంట్ ఉన్నప్పుడు దాన్ని దాటడానికి తీసుకునే టైం కూడా డిఫరెంట్గానే ఉంటుంది, 20 సెకండ్స్. అండ్ కాబట్టి ఇక్కడ ట్రైన్ లెంత్ని ఎల్గా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 160 మీటర్స్ అంటే ఇక్కడ స్టేషన్ 1 దాటడానికి 160 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్ దాటడానికి 20 సెకండ్స్ తీసుకుంది అంటే ఆ 20 సెకండ్స్లో ట్రైన్ లెంత్ని కూడా దాటింది. కాబట్టి ట్రైన్ లెంత్ ప్లస్ స్టేషన్ లెంత్ అంటే ట్రైన్ లెంత్గా ఎల్ తీసుకున్నాను, స్టేషన్ లెంత్ 160 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ 160 తీసుకున్నాను. సో ఈ రెండింటిని దాటడానికి తీసుకున్న టైం ఎంత? 20 సెకండ్స్. అదేవిధంగా ఇక్కడ కూడా ట్రైన్ లెంత్ అంటే 110 మీటర్స్ ప్లాట్ఫామ్ దాటడానికి 15 సెకండ్స్ తీసుకుంది. అంటే ఇక్కడ 110 మీటర్స్ అంటే 110 మీటర్స్ ప్లస్ ఆ ట్రైన్ లెంత్, ఆ రెండు కలిపి దాటడానికి 15 సెకండ్స్. కాబట్టి ఇక్కడ లెంత్ 2 ప్లస్ ప్లాట్ఫామ్ 2 స్టేషన్ 2 110 మీటర్స్ బై 15 సెకండ్స్. ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ మనం ఏం నోట్ చేసుకుందాం అనేది మనకు ఐడియా ఉండాలి. మీరు ఏం చేస్తారంటే L1 అండ్ L2 అని తీసుకోండి. ఓకే, లెంత్ 1 అండ్ లెంత్ 2 అంటే ఎక్కడైనా స్టేషన్ లెంత్ ఒకటే, ట్రైన్ లెంత్ ఒకటే కాబట్టి నేను ఎల్ తీసుకున్నాను. ఇక్కడ ఎల్ ప్లస్ 160, ఎల్ ప్లస్ 110. ఎల్ ప్లస్ 160 అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ 160 మీటర్స్, సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి 110 మీటర్స్. సో దీన్ని దాటడానికి 20 సెకండ్స్, దీన్ని దాటడానికి 15 సెకండ్స్. ఇప్పుడు దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. 15 ఇంటూ ఎల్ 15L, ఓకే, ప్లస్ 15 ఇంటూ 160 2400. అదేవిధంగా 20 ఇంటూ ఎల్ 20L ప్లస్ 20 ఇంటూ 110 20L ప్లస్ 2200. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 15L ఉంది, ఇక్కడ 20L ఉంది. ఫస్ట్ 20 ఎందుకంటే మనము ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూని మైనస్ చేయాలంటే ఫస్ట్ బిగ్ వాల్యూ రాసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ 20L అనేది ముందు రాసుకుంటున్నాను. 20L ప్లస్ 2200 ఈజ్ ఈక్వల్ టు 15L ప్లస్ 2400. జస్ట్ నేను ఇక్కడ తిప్పి రాసుకున్నాను, ఇక్కడ ఏం చేయలే నేను. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ 20L ఉంది, ఇక్కడ 15L ఉంది. ఈ 20Lలోకి వెళ్ళి 15L తీసేద్దాం. ఓకే, 20L మైనస్ 15L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2400 ఉంది కదా, ఈ 2400 మైనస్ ఇక్కడ ఉన్న 2200 ఇక్కడికి వెళ్ళే వరకు మైనస్ అవుతుంది. ఇక్కడ 15L అనేది ఇక్కడికి వచ్చేవరకు మైనస్ అవుతుంది, రైట్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వచ్చేవరకు మైనస్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్లో ఉన్నది రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. సో 20Lకి వెళ్ళి 15L తీసేస్తే 5L, ఇక్కడ 24లోకి వెళ్ళి 22 తీసేస్తే 200. 5L ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది. మరి L ఈజ్ ఈక్వల్ టు 200/5. సో 200/5 చేస్తే మనకి ఎంత వచ్చింది, 40 మీటర్స్. ఈ 40 మీటర్స్ అనేది ఏంటి, ట్రైన్ లెంత్. ట్రైన్ లెంత్ అనేది ఇక్కడైనా కానీ సేమ్. ఇదే క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇంకోలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ పాయింట్స్ అనేది సేమ్. అయితే ఇక్కడ మనము ఈ రెండింటికి కంపేర్ చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ 160 మీటర్స్ ఉంది, ఇక్కడ ట్రైన్ అనేది ఇక్కడైనా ఒకటే, స్టేషన్ మాత్రం ఇక్కడ 160 మీటర్స్ ఉంది, ఇక్కడ ప్లాట్ఫామ్ మాత్రం 110 మీటర్స్ ఉంది. అంటే రెండింటికి డిఫరెంట్ ఎంత ఉంది, 50 మీటర్స్ ఉంది. నెక్స్ట్ ఈ 50 మీటర్స్ డిఫరెంట్లో టైం ఎంత డిఫరెంట్ ఉంది, 5 సెకండ్స్ ఉంది. ఇంకా మిగతాదంతా సేమ్ ఉంటుంది, ట్రైన్ లెంత్ కానీ స్పీడ్ కానీ సేమ్ ఉంటుంది కాబట్టి దాంట్లో వేరియేషన్ అవసరం లేదు. ఇక్కడ ప్లాట్ఫామ్లో వేరియేషన్ ఉంది, స్పీడ్లో వేరియేషన్ ఉంది. ప్లాట్ఫామ్లో వేరియేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్లో వేరియేషన్ అనేది వస్తుంది. ప్లాట్ఫామ్లో మనకి ఎంత వేరియేషన్ ఉంది, 50 మీటర్స్ ఉంది. ఆ 50 మీటర్స్ని ముందుకు వెళ్ళడానికి ఇక్కడ తీసుకున్న టైం ఎంత అంటే 5 సెకండ్స్. ఇది మనకు అర్థమైతే ఆన్సర్ అనేది చాలా ఈజీ.
50 మీటర్స్ ముందుకెళ్ళడానికి 5 సెకండ్స్ తీసుకుంటే మరి 1 సెకండ్స్లో ఎంత ముందుకెళ్తుంది? 10 మీటర్స్. ఎందుకంటే 50/5 = 10. ఓకే, 1 సెకండ్స్కి 10 మీటర్స్ ముందుకెళ్తుంది. మరి ఇక్కడ టైం ఎంత తీసుకుంది? 20 సెకండ్స్ తీసుకుంది. 20 × 10 20 × 10 ఈ 20 × 10 ఎందుకు చేస్తున్నామంటే 1 సెకండ్కి 20 మీటర్స్ అయితే మరి 20 సెకండ్స్లో ఎంత ముందుకెళ్తుంది అనేది. సో క్రాస్ మల్టిప్లికేషన్ 20 × 10 చేస్తే మనకి 200 మీటర్స్. ఓకే, 1 సెకండ్లో 10 మీటర్స్ వెళ్ళినప్పుడు 20 సెకండ్స్లో ఎంత వెళ్తుంది? 200 మీటర్స్ వెళ్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఎంత? 15 సెకండ్స్. మరి 1 సెకండ్లో 10 మీటర్స్ వెళ్ళినప్పుడు 15 సెకండ్స్లో ఎంత వెళ్తుంది? 150 మీటర్స్ వెళ్తుంది. సో ఇక్కడ 200 మీటర్స్, ఇక్కడ 150 మీటర్స్. ఆ టైం లోపల అది ట్రైన్ ముందుకెళ్ళిన మీటర్స్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ప్లాట్ఫామ్ లెంత్ మైనస్ చేసేస్తే మనకి ట్రైన్ లెంత్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ 200 మీటర్స్ ముందుకెళ్ళింది అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 160 మీటర్స్. ఇక్కడ ఎంత? 110 మీటర్స్. సో రెండింటిని మైనస్ చేస్తే మనకి ఒకటే ట్రైన్ లెంత్ అనేది ఒకటే. ఇక్కడైనా అక్కడైనా అదే ట్రైన్ కాబట్టి ఇక్కడైనా అక్కడైనా అదే ఆన్సర్ రావాలి. సో 200 - 160 = 40. అదేవిధంగా 150 - 110 = also 40. 40 is the answer. Next question. A train passes a telegraph pole in 8 seconds and a 264 meters long bridge in 20 seconds. What is the length of the train? ఇక్కడ ట్రైన్ లెంత్ ఇవ్వలేదు, ట్రైన్ స్పీడ్ ఇవ్వలేదు. మనకి ఇచ్చింది ఏంటి అంటే ఒక 8 సెకండ్స్లో ఒక టెలిగ్రాఫ్ పోల్ని దాటుతుంది, అదేవిధంగా 20 సెకండ్స్లో ఒక బ్రిడ్జిని దాటుతుంది అని చెప్తుండ్రు. సో దీన్ని బేస్ చేసుకొని మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి అంటే ట్రైన్ యొక్క లెంత్ని. బ్రిడ్జ్ లెంత్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్స్ రాసుకుందాం. ఇక్కడ టెలిగ్రాఫ్ పోల్ని దాటడానికి 8 సెకండ్స్. టెలిగ్రాఫ్ పోల్ని దాటడానికి 8 సెకండ్స్ అంటే ట్రైన్ యొక్క లెంత్ అనేది 8 సెకండ్స్లో ట్రైన్ ఎంత ముందుకు వెళ్తుందో అదే ట్రైన్ లెంత్. 8 సెకండ్లో ట్రైన్ తన లెంత్ తను దాటింది అని అర్థం కాబట్టి ఈ 8 సెకండ్లో ట్రైన్ ఎంత ముందుకెళ్తే అదే ట్రైన్ యొక్క లెంత్. సెకండ్ వచ్చేసేసి 260 మీటర్స్ బ్రిడ్జిని దాటడానికి 20 సెకండ్స్. ఇక్కడ 264 మీటర్స్ బ్రిడ్జిని దాటడానికి 20 సెకండ్స్ అంటే దీంట్లో ట్రైన్ లెంత్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. 260 మీటర్స్ అంటే ఓన్లీ బ్రిడ్జ్ లెంత్, కానీ దాన్ని దాటడానికి 20 సెకండ్స్. 20 సెకండ్స్లో బ్రిడ్జిని దాటడం అంటే ట్రైన్ కూడా తన లెంత్ను తాను దాటి ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే అది బ్రిడ్జిని దాటినట్టు. మనకి ఇచ్చింది ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ ఇచ్చిండు. సో మనకి ఇక్కడ మీటర్స్ సెకండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా రాసుకుందాం. ట్రైన్ లెంత్ = 8 సెకండ్స్. అంతే కదా, ట్రైన్ తన లెంత్ను దాన్ని దాటడానికి 8 సెకండ్స్ దాటింది. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జిని దాటింది అంటే బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ లెంత్ ఆ రెండింటిని దాటడానికి 20 సెకండ్స్. ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి, ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి, ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, ఇక్కడ మీటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒకదాని కింద ఒకటి రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. L = 8 సెకండ్స్, L + 264 = 20 సెకండ్స్. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × L 20L, సో ఇంకా ఇక్కడ ఏం లేదు, ప్లస్ 8 × L 8L ప్లస్ 8 × 264 2112. సో ఇప్పుడు ఇక్కడ 20L ఉంది, ఇక్కడ 8L ఉంది. సో ఈ 20L మైనస్ అంటే 8L అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొని మైనస్ చేద్దాం. 20L - 8L = 2112. ఇప్పుడు 20Lలోకి వెళ్ళి 8L తీసేస్తే మనకి 12L మిగిలింది. 12L = 2112. సో ఓన్లీ L = 2112/12. అలా చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ 176 మీటర్స్. దట్ ఈస్ ద ట్రైన్ లెంత్. అయితే ఈ ప్రాబ్లమ్ని ఇంకోలా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ టైం వచ్చేసి 8 సెకండ్స్, ఇక్కడ 20 సెకండ్స్. ఇక్కడికి ట్రైన్ ఒకటే. ఇక్కడికి డిఫరెంట్ ఎందుకుంది అంటే ఇక్కడ ట్రైన్ తన లెంత్ను తాను క్రాస్ చేసింది, ఇక్కడ బ్రిడ్జ్ ప్లస్ తన లెంత్ను క్రాస్ చేసింది. అంటే ఇక్కడ కూడా ట్రైన్ లెంత్ ఉంది, ఇక్కడ కూడా ట్రైన్ లెంత్ ఉంది. మరి ట్రైన్ లెంత్కి ఇక్కడ ఎంత? 8 సెకండ్స్. ఇక్కడ కూడా 8 సెకండ్స్ అనేది ట్రైన్ లెంత్కే తీసుకుంటుంది. అంటే ఇక్కడ 20 సెకండ్స్ నుంచి 8 సెకండ్స్ పక్కకు తీస్తే 12 సెకండ్స్ మిగులుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 260 మీటర్స్ ట్రైన్ ముందుకు వెళ్ళడానికి 12 సెకండ్స్ తీసుకుంది. ఇక్కడ ఈ కన్క్లూజన్ మనం రావాలి. సింపుల్గా ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. ట్రైన్ లెంత్ తను దాటడానికి 8 సెకండ్స్. ఇక్కడ బ్రిడ్జిని దాటాలి అంటే ట్రైన్ తన లెంత్ను తాను కూడా దాటాలి. అంటే ఇక్కడ కూడా ట్రైన్ లెంత్ ఉంది కాబట్టి ఆ ట్రైన్ లెంత్కి ఎంత టైం తీసుకుంది? 8 సెకండ్స్. అంటే ఈ 20 సెకండ్స్లో బ్రిడ్జి లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ ఉంది కాబట్టి ఈ 8 సెకండ్స్ అనేది మైనస్ చేస్తే మిగిలింది 12 సెకండ్స్. ఈ 12 సెకండ్స్ అనేది ఏంటి? బ్రిడ్జ్ లెంత్ని
ట్రైన్ దాటడానికి తీసుకున్న టైం, అంటే బ్రిడ్జ్ 264 మీటర్స్ ముందుకెళ్ళడానికి 12 సెకండ్స్ తీసుకుంది. ఈ కన్క్లూజన్కి వస్తే మనం ఒక పాయింట్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ఆ పాయింట్ మనం ఎలా రాసుకోవాలి అంటే 12 సెకండ్స్లో 264 మీటర్స్ ముందుకెళ్ళినప్పుడు, అంతే కదా, 12 సెకండ్స్లో 264 మీటర్స్ ముందుకెళ్ళింది. మరి ఇక్కడ మనకు ఉన్నది ఎంత, 8 సెకండ్స్. 8 సెకండ్స్లో ఎంత ముందుకెళ్తుంది, అదే ఆ ట్రైన్ యొక్క లెంత్. సో ఇక్కడ సెకండ్స్ వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 8 ఇంటూ 264/12. సో అలా చేస్తే 2112/12. సో అలా చేస్తే మనకి ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ 176 మీటర్స్. దట్ ఈస్ ద ట్రైన్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ passes a stationary pole in 8 seconds and also passes a 200 meters long bridge in 28 seconds. What is the length and the speed of the train? ఇక్కడ మనకి ట్రైన్ లెంత్ కనుక్కోమంటుండు, స్పీడ్ కనుక్కోమంటుండు. అయితే ట్రైన్ ఒక 8 సెకండ్లో ఒక స్తంభాన్ని, ఒక పోల్ని దాటుతుంది. అదేవిధంగా 28 సెకండ్స్లో 200 మీటర్స్ అయిన బ్రిడ్జిని దాటుతుంది. ఇక్కడ సింపుల్, 8 సెకండ్లో ఒక పోల్ని దాటింది అంటే ట్రైన్ తన లెంత్ ఎంత ఉందో అంత ముందుకెళ్ళింది అని అర్థం. అదేవిధంగా 28 సెకండ్లో ఒక బ్రిడ్జిని దాటింది అంటే ఆ బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ లెంత్ ఎంత అయితే ఉందో అన్ని మీటర్స్ ముందుకెళ్ళింది అని అర్థం. సో ఇందులో పాయింట్స్ని రాసుకున్నట్టయితే టైం వచ్చేసి 8 సెకండ్స్, అదేవిధంగా బ్రిడ్జ్ లెంత్ వచ్చేసేసి 200 మీటర్స్, దానికి తీసుకున్న టైం వచ్చి 28 సెకండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ కన్క్లూజన్ తెలుసుకుందాం. ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ 200 మీటర్స్, దాన్ని దాటడానికి 28 సెకండ్స్. ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ ఒకటే దాడు, 28 సెకండ్స్లో బ్రిడ్జిని దాటింది అంటే 200 మీటర్స్ ముందుకెళ్ళిందని మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ ట్రైన్ లెంత్. బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఆ రెండు కలిపితే ఎన్ని మీటర్స్ అయితే వస్తుందో అన్ని మీటర్స్ ముందుకెళ్ళింది. ఎంత టైంలో, 28 సెకండ్స్లో. సో మరి ఓన్లీ బ్రిడ్జ్ లెంత్ 200 మీటర్స్ ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ ట్రైన్ లెంత్ ఎంత అనేది మైనస్ చేయాలి. ట్రైన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఒక పోల్ని దాటడానికి 8 సెకండ్స్ అన్నాడు. ఒక పోల్ని దాటడానికి 8 సెకండ్స్ అంటే అది ట్రైన్ లెంత్ అని అర్థం. ట్రైన్ లెంత్ తన లెంత్ని తను దాటడానికి 8 సెకండ్స్ తీసుకుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ 8 సెకండ్ మైనస్ చేస్తే 20 సెకండ్స్. అంటే ఇక్కడ ఏంటి మనకు వచ్చిన కన్క్లూజన్ పాయింట్ అంటే 20 సెకండ్స్లో 200 మీటర్స్ ముందుకెళ్తుంది. సో 8 సెకండ్స్ ఇస్తే 20 సెకండ్స్, అంటే ఇక్కడ 20 సెకండ్స్లో 200 మీటర్స్ ముందుకెళ్తుంది. 20 సెకండ్స్లో 200 మీటర్స్ ముందుకెళ్ళినప్పుడు 8 సెకండ్స్లో ఎంత ముందుకెళ్తుంది, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 ఇంటూ 200/20. 8 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 1600/20 ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్. ఈ 80 మీటర్స్ అనేది ఏంటి, ట్రైన్ యొక్క లెంత్. సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, ట్రైన్ లెంత్ ప్లస్ స్పీడ్. మరి ఇప్పుడు స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ కనుక్కోవాలంటే సింపుల్, మనకు ఆల్రెడీ ట్రైన్ లెంత్ వచ్చింది. ఈ ట్రైన్ లెంత్ అనేది 80 మీటర్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ కనుక్కోవాలంటే మరి ఎలా, దీన్ని స్పీడ్ మీటర్స్ కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ సెకండ్ ఎన్ని మీటర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ 80 మీటర్స్ ఉంది. మరి 80 మీటర్స్కి ఎంత టైం తీసుకుంది, సింపుల్, ఇక్కడ 8 సెకండ్స్ అని ఆల్రెడీ ఇచ్చాడు. ఒక పోల్ని దాటడానికి 8 సెకండ్స్ అన్నాడు. ఒక పోల్ని దాటడానికి 8 సెకండ్స్ అంటే ట్రైన్ తన లెంత్ ఎంత ఉంటుందో అంత ముందుకెళ్తుంది. ట్రైన్ ఎంత లెంత్ ఉంది, 80 మీటర్స్. 80 మీటర్స్ ముందుకెళ్ళడానికి 8 సెకండ్స్ తీసుకుంది. మరి 1 సెకండ్కి ఎంత ముందుకెళ్తుంది అనేది మనం కన్క్లూజన్కి రావాలి. సో 8 సెకండ్స్లో 80 మీటర్స్ ముందుకెళ్తే 1 సెకండ్లో ఎంత ముందుకెళ్తుంది, 80/8. అలా చేస్తే మనకి 10 మీటర్స్ వస్తుంది. అంటే 1 సెకండ్కి 10 మీటర్స్ ముందుకెళ్తుంది. దీన్ని మనం ఇప్పుడు కిలోమీటర్లోకి మార్చాలి. అంటే కిలోమీటర్లోకి మార్చాలి అంటే 18/5 మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ 18/5 అలా చేసేస్తే మనకి 36 కిలోమీటర్స్. దట్ ఈస్ ద ఆన్సర్. సో 80 ప్లస్ 36 ఎక్కడ ఉంది, 80 ప్లస్ 36. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if a train crosses a pole in 12 seconds while traveling at a speed of 45 kilometers per hour, then in how much time will take to cross a 600 meters bridge in the same speed? ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు 45 కిలోమీటర్స్. అదేవిధంగా ఒక పోల్ని దాటడానికి 12 సెకండ్స్ తీసుకుంది. అదే స్పీడ్లో 600 మీటర్స్ బ్రిడ్జిని దాటడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ పాయింట్స్ రాసుకుంటే ట్రైన్ లెంత్ అనేది మనకి ఇవ్వలేదు. బ్రిడ్జ్ లెంత్ ఇచ్చాడు 600 మీటర్స్.
ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు 45 కిలోమీటర్స్. అదేవిధంగా ఒక పోల్ని దాటడానికి 12 సెకండ్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి అదే స్పీడ్లో బ్రిడ్జిని దాటితే ఎంత టైం తీసుకుంటుంది అంటాడు. మనం బ్రిడ్జ్ ఒక టైంలో దాటుతుంది అని చెప్పాలి అంటే బ్రిడ్జిని దాటుతుంది అంటే ట్రైన్ లెంత్ కూడా కావాలి మనకి. ఇక్కడ బ్రిడ్జిని క్రాస్ చేసింది అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? ఇంత టైంలో క్రాస్ చేసింది అని ఎప్పుడు చెప్పగలుగుతాము? అక్కడ బ్రిడ్జి లెంత్ ఉండాలి, ట్రైన్ లెంత్ ఉండాలి. ఇక్కడ మనకి ట్రైన్ లెంత్ లేదు. మరి ట్రైన్ లెంత్ కనుక్కోవడానికి మనకున్న ఆధారం ఇక్కడ ఏంటి అంటే 12 సెకండ్స్. ఒక పోల్ని దాటడానికి 12 సెకండ్స్ తీసుకుంది. సో 12 సెకండ్స్లో పోల్ని దాటిందంటే 12 సెకండ్లో ట్రైన్ లెంత్ ఎంత ఉందో అంత ముందుకెళ్తుంది అని అర్థం. మరి 12 సెకండ్స్లో ట్రైన్ తన లెంత్ తన ముందుకెళ్తుంది. మరి 1 సెకండ్కి ఎంత ముందుకెళ్తుంది అనేది మనకు ఫస్ట్ క్లారిటీ కావాలి. 1 సెకండ్లో ఎంత ముందుకెళ్తుందో మనకు తెలియదు. అది తెలియాలంటే మనకి ఇక్కడ టైం స్పీడ్ ఇచ్చాడు, ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు. ఆ స్పీడ్ని మనం మీటర్లోకి మార్చాలి. సో ఇక్కడ 45 ఇంటూ 5/18 అలా చేస్తే మనకి 12.5 మీటర్స్ వస్తుంది. ఇక్కడ ఒక సెకండ్కి 12.5 మీటర్స్ ముందుకెళ్తుంది. మరి ట్రైన్ తన లెంత్ తను దాటడానికి ఇక్కడ ఎంత టైం తీసుకుంది? 12 సెకండ్స్. ఇక్కడ ఒక పోల్ని దాటింది అంటే ట్రైన్ తన లెంత్ తను దాటింది అని అర్థం. సో ఇక్కడ 1 సెకండ్లో 12.5 మీటర్స్ ముందుకెళ్తే 12 సెకండ్స్లో ఎంత ముందుకెళ్తుంది? 12 ఇంటూ 12.5 ఈజ్ ఈక్వల్ టు మనకి 150 మీటర్స్. దిస్ ఈజ్ ట్రైన్ లెంత్. ఇప్పుడు మనకి ట్రైన్ లెంత్ వచ్చింది, బ్రిడ్జి లెంత్ కూడా ఉంది. ఈ రెండింటిని కలిపి ఆ టైం లోపల ఆ రెండింటిని కలిపి దాటడానికి ట్రైన్కి ఎంత టైం పట్టింది అనేది మనం చెప్పాల్సిందే. సో ఇక్కడ ట్రైన్ లెంత్ వచ్చేసి 150, బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 600. ఆ రెండింటిని కలిపితే మనకి 750 మీటర్స్ వచ్చింది. సో ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 750 మీటర్స్. సో నేను ఇప్పుడు ఈ 750 మీటర్స్ దాటడానికి ఎన్ని సెకండ్స్ అనేది కనుక్కోవాలి. సో నాకు ఇక్కడ ఉన్న ఆధారము 12 సెకండ్స్లో 150 మీటర్స్ వెళ్ళింది, అంతే కదా. 12 సెకండ్స్లో 150 మీటర్స్ ముందుకెళ్ళింది. దీన్ని బేస్ చేసుకొని నేను కనుక్కుంటాను. సో 150 మీటర్స్ ముందుకెళ్ళడానికి 12 సెకండ్స్ తీసుకుంది. మరి అలాంటప్పుడు 750 మీటర్స్ ముందుకెళ్ళడానికి ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది? దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 150 మీటర్స్ 12 సెకండ్స్ అని ఎలా కనుక్కున్నాం అనేది ఒక ఐడియా ఉండాలి. ఎలా కనుక్కున్నాం అది? ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ని మీటర్స్లోకి చేంజ్ చేస్తాం. మీటర్స్లోకి చేంజ్ చేస్తే మనకి 12.5 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఫర్ సెకండ్ 12.5 మీటర్స్ అయినప్పుడు ఇక్కడ 12 సెకండ్స్లో ఎంత దూరం వెళ్తుంది అంటే 150 మీటర్స్. సో ఆ విధంగా మనం కనుక్కున్నాం. సో 150 మీటర్స్ ముందుకెళ్ళడానికి ట్రైన్కి ఎంత టైం తీసుకుంది? 12 సెకండ్స్. మరి మనకి ఇక్కడ బ్రిడ్జ్ దాటాలి అంటే బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ లెంత్ రెండు దాటాలి కాబట్టి ఆ రెండు ఎంత ఉన్నాయో అంత లెంత్ ముందుకెళ్ళాలి కాబట్టి 750 మీటర్స్. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 750 ఇంటూ 12/150. సో అలా చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 60 సెకండ్స్. సో ట్రైన్ అనేది ఆ బ్రిడ్జిని దాటడానికి తీసుకున్న టైం ఎంత అంటే 60 సెకండ్స్.